రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం మొగి పురుగుకు మందులు స్ప్రే చేసుకున్న తర్వాత చేయవలసిన పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి మొగి పురుగు నివారణకు వాడవలసిన గుళికలు ఏమిటి, వాటి మోతాదెంత, మొగి పురుగు గురించి వాడవలసిన మందులు ఏమిటి, అవి అన్నీ కూడా మనము మన ఛానల్లో ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు మన ఛానల్లో ఒకసారి చెక్ చేస్తే అన్ని వివరాలు అందులో తెలుసుకోవచ్చు అన్నమాట. మనం మొగి పురుగు నివారణ కోసం మందులైతే స్ప్రే చేస్తాం కదండి. తర్వాత మనము చేయవలసిన పనులేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో అగ్రికల్చర్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన పొలంలో ఎవరు పశువుల ఎరువు కానీ పెంట ఎరువు కానీ వేయకపోవడం వలన, పొలంలో భూసారం లేకపోవడం వలన, అలాగే మొగి పురుగు తట్టుకునే రకాలను మనం నాటు వేయకపోవడం వలన వీటి ఉధృతి మారిన వాతావరణం పరిస్థితుల పరంగా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం మందు స్ప్రే చేయాలనుకున్నప్పుడు పంట పొలాలలో వచ్చేసి నీరు మొత్తం తీసేయాలండి. ఎందుకు తీసేయాలి అంటే మొగి పురుగు మనకు మొగిలో ఉంటుంది కాబట్టి నీరు అనేది తీసేసుకోవాలి. పురుగు ఎక్కువ నష్టం చేసినప్పుడు మామూలుగా వాడేదానికంటే ఎక్కువ పంపులు మందు అనేది స్ప్రే చేయాలండి. అంటే దాదాపుగా 8 పంపులు పడితే మనకు 10 పంపులు అనేది స్ప్రే చేసుకోవాలి. అలాగే 10 పంపులు పడితే మాత్రం 12 పంపులు అనేది స్ప్రే చేసుకోవాలి. దీని వలన మనకు కొంచెం మందు అనేది ఎక్కువగా పడుతుంది. మనకు మార్కెట్లో దొరికే టాల్స్టార్ కానీ, యాంప్లిగో కానీ, వయోగా కానీ, అలాగే కోరాజిన్ ఈ మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. మందు స్ప్రే చేసిన తర్వాత దాదాపుగా 2 రోజుల వరకు నీరు అనేది పెట్టకూడదండి. ఎందుకు మనం నీరు పెట్టకూడదంటే ఈ 2 రోజులలో మనం పిచికారీ చేసినటువంటి పురుగు మందు వచ్చేసి మొక్కలలో ఉండి పురుగును అనేది చంపేస్తుందన్నమాట. అందుకే నీరు అనేది పెట్టకూడదండి మందు స్ప్రే చేసిన తర్వాత. మనం 10 రోజులలో గుళిక మందులలో బరోజ్ కానీ ఫెక్టారా కానీ వాడి ఉంటాం కదండి. అలాగే మనం స్ప్రే మందులు కూడా చేసి ఉంటాం. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే వారంలో 2 సార్లు మందులు అనేది మార్చి స్ప్రే అనేది చేసుకోవాలి. ఇప్పటికే మొగి పురుగు ప్రతి మొక్కలోనూ 2-3 పిలకలను కొరికేస్తే ఎంత నష్టమో చూడండి. పొలం అంతా మొగి ఎండిపోయి చూడడానికి పొలం అంతా ఎండు కర్రలతో కనిపిస్తుంది. చాలామంది రైతులు దీని వలన ఆందోళన చెందుతూ ఉంటారు కదా. అందుకే మనం ముందు జాగ్రత్తగా పంట పెట్టినప్పటి నుంచి ఏ సమయంలో పురుగు కానీ తెగుళ్ళు కానీ వస్తాయో తెలుసుకొని మనం ముందు జాగ్రత్తగా మందు అనేది స్ప్రే చేసుకోవాలి. వచ్చిన తర్వాత చేసే కంటే రాకముందే మందు స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం మందు స్ప్రే చేయకపోతే జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. మళ్ళీ మనం పిలకలు పొందాలంటే, అందుకే వీటిని తిరిగి పొందాలి అంటే మనం తొందరగా 28-28 అనే ఎరువు మందును వేసుకొని కలుపు తీసేటట్లు పూర్తిగా భూమిలో కలిసేటట్లు చేతి వేళ్లతో కలియబెట్టాలండి. రైతు మిత్రులు నాటు వేసిన తర్వాత 12 నుంచి 15 రోజుల మధ్యన మొదటి దశలో ఎరువులు అనేది వేసుకోవాలి. ఇలా ఎరువులు వేసుకున్న తర్వాత మొగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మనం 18 నుంచి 15 రోజుల మధ్యలో ఇలా చేయాలండి. ఇక్కడ రైతు మిత్రులు గమనించాల్సిన విషయం ఏమిటంటే 28-28 మాత్రమే వాడాలండి. 20-20-0-13 అనే మందు దొరుకుతుంది, అది వాడద్దు. ఖచ్చితంగా 28-28 అనే బ్యాగు 1 ఎకరానికి అనేది చల్లుకోవాలి. అంటే మనకు 50 కిలోల బ్యాగు దొరుకుతుంది అనమాట. ఆ 50 కిలోల బ్యాగు 1 ఎకరానికి అనేది చల్లుకోవాలి. 1 రోజు లేదా 2 రోజులు పంటను అనేది ఆరబెట్టుకోవాలండి. అలాగే స్ప్రే రూపంలో వచ్చేసి మనకు 3-19 లేదా ఏరియస్ 20-20 లేదా ఇన్స్టా 28-28 అనే మందులు అనేది స్ప్రే రూపంలో దొరుకుతాయండి. ఎకరానికి 2 కిలోలు స్ప్రే చేసుకోవాలండి. అలాగే ఆగ్రోమిన్ మ్యాక్స్ 1/2 కిలో కలుపుకొని స్ప్రే అనేది చేసేసుకోవాలి. 28-28 వేసుకొని కలుపు చేయించి కలుపును తీయడం అంటే మనము కలుపు మొక్కలను తీయడంతో పాటు అలాగే మనం ఎరువులను వేసి ఉంటాం కాబట్టి అది కలిసి మట్టిలో కలిసేటట్లు మొత్తం చుట్టుముట్టు మొత్తం మట్టిని పిసికేయాలి. అంటే చేతి వేళ్ళతో మట్టిని అటు ఇటు తిప్పి కలపాలన్నమాట.
పొలం ఒక 2 రోజులు ఆరనివ్వాలి. అంటే మనకు నేల వచ్చేసి చిన్న చిన్న పగుళ్ళు వస్తాయి కదండి, అప్పుడు మనము మందనేది స్ప్రే చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మొక్కకు పైనుంచి స్ప్రే అలాగే కింద నుంచి ఎరువులు రెండు ఒకేసారి లభిస్తాయి. ఇలా చేయడం వలన మొక్క మనకు ఒత్తిడికి గురై ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం అనేది ఉంది. మనకు 18 నుంచి 25 రోజుల మధ్యన ఈ రకం వాడాలండి. ఇప్పుడు 28 వల్ల కొత్త పిలకలు వచ్చి పంట అనేది పచ్చగా ఉంటుందండి. అలాగే రెండోసారి దాదాపుగా 30 రోజుల లోపల మనం అమోనియం సల్ఫేటు పొలం బాగుంటే 25 కిలోలు లేదంటే 50 కిలోలు తగినంత 25 లేదా 50 కిలోలు యూరియా కలుపుకొని చల్లుకోవాలి. ఇలా మనం 30 రోజుల లోపు అంటే నాటు వేసినప్పటి నుంచి 30 రోజుల లోపు చల్లుకోవాలి. ఎందుకంటే మనకు 30 రోజుల లోపు వచ్చే పిలకలకే వరి విత్తనం అనేది వస్తుంది. ఆ తర్వాత వచ్చే పిలకలకు మాత్రం దిగుబడి అనేది ఉండదండి. కేవలం మనకు గడ్డి మాత్రమే కనపడుతుంది. చూడ్డానికి చాలా పిలకలు కనిపిస్తాయి, కానీ మనకు 30 రోజుల లోపు వచ్చే పిలకలకు మాత్రమే కంకులు అనేది బాగుంటాయి. ఆలస్యంగా వచ్చే వెన్నుకు మాత్రం గింజలు అనేది కొంచెమే ఉంటాయి. అమోనియం సల్ఫేట్ వాడడం వలన చాలా రోజులు పంట అనేది పచ్చగా ఉంటుందండి. మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం అనేది ఉండదు. అలాగే మనము ఇంతకు ముందు వచ్చేసి 28 అనే మందు వేసి కలుపు తీసాము. కాబట్టి ఇప్పుడు వచ్చిన పిలకలకు ఎదిగేందుకు వచ్చేసి ఈ అమోనియం సల్ఫేట్ అనేది చాలా సహాయపడుతుంది. రైతు మిత్రులు నాటినప్పటి నుంచి మొదటిసారి వేసుకున్న ఎరువులు 12 నుంచి 15 రోజుల తర్వాత మళ్ళీ మనము 15 రోజుల నుంచి రెండోసారి వేసుకున్న ఎరువులు అంటే నాటినప్పటి నుంచి 30 రోజుల లోపు వేసుకోవాలి. నాటినప్పటి నుంచి మొదటి దఫా ఎరువులు వేశాక మొగిపురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారం 10 రోజులు ఎక్కువగా ఈ సమస్య అనేది ఉంటుంది. అప్పుడు గమనించి చర్యలు అనేది చేపట్టాలన్నమాట. అప్పుడు చర్యలు అనేది చేపట్టకపోతే మొగిపురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రైతు మిత్రులు ఇది గమనించి సరైన సమయంలో సరైన మందును ఎంచుకొని స్ప్రే అనేది చేసుకోవాలి. మనకు మొగిపురుగు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలా స్ప్రే చేసుకోవాలి, ఏం వాడితే మంచిది అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. పురుగు కానీ తెగుళ్ళు కానీ వచ్చిన తర్వాత మందులు స్ప్రే చేసే కంటే రాకముందే మనము పంటకు మందులు అనేది స్ప్రే చేస్తే అధిక దిగుబడులు అనేది సాధించవచ్చునండి. మొగిపురుగు కోసం వాడవలసిన మందులేంటి, ఎరువులేంటి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. రైతు మిత్రులందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరిచ్చే సపోర్టే మాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.